న్యూస్ చూడాలి. అందరికీ నమస్కారం. ఇది మా ఉత్తుత్తు డబ్బా టీవీ ఛానల్కి స్వాగతం. నేను చెప్పే వార్తల కన్నా మా రిపోర్టర్ చెప్పే సోదే ఎక్కువ. ఈరోజు హెడ్లైన్స్. మార్కెట్కి వెళ్తే చేపలతో పాటు చికెన్ తేలేదని బట్టలు కుంటోని చేసిన భార్య. ఇప్పుడు ఆ భర్త ఎలా ఉన్నాడో మన అసిస్టెంట్ అయిన సోద్ సుబ్బారావుని అడిగి తెలుసుకుందాం. హలో సోద్ సుబ్బారావు గారు. లైన్లో ఉన్నారా? ఇప్పుడు ఆ భర్త ఎలా ఉన్నాడు? ఆ భర్త నా భార్య దేంతో కొట్టింది అడగండి. మీ భార్య ఈ కాలు దేంతో కొట్టింది? లోకల్ బండితో నా కాలు ఎలా కొట్టించయ్యా? అది కూడా నీకు కొనిచ్చింది లోకల్ బండితోనయ్యా. కొనిచ్చిన లోకల్ బండితోనే తన కాలు ఎరగొట్టిందంట. విన్నారు కదండి, తను కొనిచ్చిన రోకల బండితోనే తన కాలు ఎరగొట్టిందంట. తర్వాత హెడ్లైన్స్. భర్త తాడు తేలేదని ఫ్యాన్ కురేసిన భార్య. అందుకే ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ పెట్టిలా, ముందు జాగ్రత్త. తర్వాత హెడ్లైన్స్. వర్క్ ఎందుకు రాలేదని అడిగిన టీచర్ని కొట్టిన విద్యార్థి. ఏంటో ఈ పిల్లలు అలా తయారయ్యారు. ఈ న్యూస్ చదవడం కానీ న్యూస్ పేపర్ చదవడం బెస్ట్. ఈరోజు బైబిల్ చదవాలా, న్యూస్ పేపర్ చదువుదాంలే. పూరి చేయలేదని చపాతీ కర్రతో కొట్టి చంపిన భార్య. మా భార్య కూడా ఎలాగే నన్ను కొట్టి చంపిద్దేమో పూరి చేయకపోతే. జాగ్రత్తగా ఉండాలి, డేంజర్. ఏమండి ఏమండి వాయిస్ రావట్లేదా? మాట్లాడు పడే పక్కదే బాబు మౌతులు. ఏవండి ఇప్పుడు నాకు అర్జెంటుగా పూరి కావాలండి. పూరి చేస్తా నేను, నన్ను తిట్టి కొట్టమాకే. ఏంటి వచ్చింది? అయ్యో నేను పూరియే కదండి అడిగింది. సరే నేను చేస్తాను నన్ను అయ్యో అంకమ్మ ఆంటీ. అయ్యో పొద్దున్నే వాళ్ళు ఎక్కువైపోయింది. అడుక్కున్న వాళ్ళు ఎక్కువైపోయారు ఊర్లో. ఓ మీరా? అవును మేమే. మాకు ఒంట్లో బాగోట్లేదు. మీకు తెలిసిన డాక్టర్ ఉన్నారంట కదా, బాగా చూస్తారని ఊరంతా చెప్పుకుంటున్నారు. అవును మాకు తెలుసు, పద వెళ్దాం. జై కరోనా, జై కరోనా. నేను ఎందుకు జై కరోనా అనుకుంటున్నారు కదా, కరోనాలోనే ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి నేను డాక్టర్ అయ్యా. అందరూ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా అంటున్నారని నా టాబ్లెట్లు కూడా నేనే తయారు చేసుకున్నా. వీళ్ళు ఎవరికైనా కావాలా? అంతకీ మా ఆల్రౌండర్ని పరిచయం చేయలే కదా. అరే ఆల్రౌండర్ ఇట్రారా. వచ్చాను డాక్టర్. ఏం చేస్తున్నావు? ఒక పేషెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే చూస్తున్నాను. ఆ సిచ్యువేషన్ తీసుకెళ్ళినా మనం గారా? ఆ పేషెంట్ కాదు డాక్టర్, కొత్త పేషెంట్. వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ చేసి 6 అడుగులు పొందుతావు మనం. దేనికి డాక్టర్? మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అక్కడికే కదా వెళ్ళాల్సింది. అవునా? సరే వెళ్ళి అక్కడ శుభ్రం చేసుకోపో. నేనేం చేస్తానో తెలుసు కానీ నా పేరు తెలియదు కదా. లాల్, కిసాన్ లాల్, ఏబిసిడి. ఏబిసిడి అంటే ఏంటి డాక్టర్? ఎనీబడి క్యాన్ డాక్టర్. అంటే ఎవరైనా డాక్టర్ అవ్వచ్చురా. నేను అవ్వచ్చా డాక్టర్? అవ్వచ్చురా. నేను కూడా బీకామ్ చదువుకొని కరోనాలో డాక్టర్స్కి డిమాండ్ ఎక్కువ వస్తుందని నేను డాక్టర్ అయ్యా. అలా నువ్వు కూడా అవ్వచ్చు. సర్లే కానీ కొన్ని టాబ్లెట్లు పేరు చెప్పండి డాక్టర్. తలనొప్పికి తల్లబెల్ల, కడుపు నొప్పికి అరవల్ల, డ్యామ్ ఓపెన్ క్లోజ్కి పసుపు బెల్ల, అంతే. అవునా? ఇడికే ఒకట్లేదు కానీ నాకు తెరిపిస్తాడు. డాక్టర్ అన్నయ్య మీ 3 పేషెంట్లు మీకోసం తెచ్చాను అన్నయ్య. సరే అమ్మా. అరే ఆల్రౌండర్, ఒక్కొక్క పేషెంట్ నీటికి తీసుకురారా. సరే డాక్టర్. తర్వాత పేషెంట్ తీసుకురారా. పదమ్మా. డాక్టర్ 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 డాక్టర్. ఒరే డాక్టర్ ఏడ్రా? ముందున్నాడమ్మా. డాక్టర్ ఏడ్రా? అక్కడ ఉన్నాడమ్మా. ఎందుకలా అరుస్తావు? నాకు వినిపిస్తుందిలే. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. కూర్చో అమ్మా. నాకు టీ కాఫీలు ఏమొద్దు డాక్టర్. కూర్చో అమ్మా.
అమ్మా. మీరు మరీ మొహమాట పెడుతున్నారు డాక్టర్. కూర్చో అమ్మా. ఎందుకు అలా అరుస్తున్నారు? నాకు వినిపిస్తుందిలే. చెప్పు, నీకేం ప్రాబ్లం? ఈ డ్రెస్సా? మీకేం ప్రాబ్లం? ఈ ఉంగరమా? మీకేం ప్రాబ్లం? ఈ ఉంగరం మా ఊరోళ్ళు ఇచ్చారు. మీకేం ప్రాబ్లం అమ్మా? చీపే. మీకేం ప్రాబ్లం అమ్మా? నాకు చిన్న చోటు డాక్టర్. అది చిన్న చోటు కాదు, లుకమే అంత చూడమ్మా. నీకు ఒక మిషన్ రాసేస్తా, అది ఎక్కడ పెట్టుకుని అనిపించింది. అరే ఆల్రౌండర్ చెప్పండి డాక్టర్. నేను తయారు చేసిన మిషన్ దారా. సరే డాక్టర్. ఇవ్వండి డాక్టర్. ఇదిగో అమ్మా, ఇది అక్కడ పెట్టుకుని అనిపించింది. ఫీజు 500. ఫీజు 500. వీడేంటి ఎంత చెప్తున్నాడు? అంత అయితే నేను ఇవ్వలేను కానీ 2000 ఇస్తా. 500 అడిగితే 1500 ఓసీగా వస్తున్నాయి. సరే 2000 అమ్మ, 2000. సరే డాక్టర్. ఏం రాస్తున్నావు డాక్టర్? అదే అమ్మా, చెవుడు తగ్గడానికి జ్వరం టాబ్లెట్, మోషన్స్ టాబ్లెట్, కడుపు నొప్పి టాబ్లెట్ అమ్మా. ఇవన్నీ వేసుకుంటే నీకు చెవుడు తగ్గిపోద్ది. ఇదేమవుతున్నా నాకు ఏమి వినబడట్లా. అరే ఆల్రౌండర్, ఇంకో పేషెంట్ని తీసుకురారా. సరే డాక్టర్. డాక్టర్ గారు నేను చాలా పొట్టుకున్నాను, హైట్ పెరగాలంటే టాబ్లెట్స్ ఇస్తారా? నువ్వు నీకు బొట్టనేలుకి తాడు కట్టుకొని ఫ్యాన్కి అలాడి సటి తిరిగమ్మ, హైట్ అయిపోతావు. ఇంట్లో ఫ్యాన్ లేదు. సరే కానీ 1000 రూపాయలు కట్టండి, హాస్పిటల్లో తిప్పుతాడు ఆల్ రౌండర్. 1000 రూపాయలతో కొత్త ఫ్యాన్ వచ్చింది. సరే వెళ్ళి. అరే ఆల్ రౌండర్, ఇంకో డాక్టర్ని తీసుకురా, ఇంకో పేషెంట్ని తీసుకురా. డాక్టర్ గారు నాకు తలనొప్పి పెడుతుంది డాక్టర్ గారు. ఆల్ రౌండర్, వీడిని ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్ళరా. అరే ఇంకా పిలిచేలా బాబు. అరే కత్రి చాకీరా. సరే డాక్టర్. తలనొప్పి అంటే కడుపు కొడుతున్నారంటే డాక్టర్ అంటే మొత్తం ఇచ్చారా? రే నేను చూసుకుంటా లేరా, ఎందుకు కంగారు? కాపాడండి. అరే ఇది ఓసీ రూమ్కి తీసుకెళ్ళరా. సరే డాక్టర్. ఎదురు కాదు వదిరు. అయ్యో ఇదిగోండి అయ్యా, నీ కడుపులో ఇది దొరికింది, అందుకే తలనొప్పి వస్తుంది. సరే డాక్టర్. రే ఎంతకి చాకు మిస్ అయిందిరా. అయ్యో డాక్టర్, కుట్లేస్తా తన కడుపులో మర్చిపోయాడు డాక్టర్. అరే తర్వాత వస్తాడు, అప్పుడు చూసుకుందాంలే. సరే డాక్టర్. ఒరే ఈడేంట్రా మందులు రాసేయమంటే ఏదో రాసిచ్చి మన పాడు చేశాడు, అని పట్టుకుందాం పదండ్రా. మీరు ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని? మందులు ఇస్తానని మమ్మల్ని పాడు చేసింది కాక ఎందుకు కొడుతున్నా అడుగుతావేంట్రా? చెప్పు. కరోనా లాంటి బాధలు అనేకమైనవి వస్తుంటాయి కదా. మన ప్రాణాలను కాపాడడానికి కొంతమంది డాక్టర్స్ వాళ్ళు కూడా కాలేదు, కానీ మన ప్రాణాలను పెట్టి వేసే వాళ్ళు మాత్రమే ఇటువంటి స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ మనసులను నూతనంగా మార్చుకోవడానికి, మారు మనసును పొందడానికని మా ఈ స్కిట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీలో ఎవరైనా చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇదే చర్చ్, షమ్మఫై చర్చ్ మినిస్ట్రీస్కి మీరు అందరూ రావాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.